ఎవరి దగ్గర దౌర్జన్యంగా వచ్చిన భూములు కాదు ఇవి. బహానా పట్టతోని మేము కొనుక్కున్నాం, వాళ్ళు మాకు అమ్ముతాయి ఫ్లాట్ల లాగా చేసి 50 గజాలు 100 గజాలు అట్లా చేసుకొని తీసుకున్నాం. గత 35 సంవత్సరాల నుంచి లేని ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వచ్చి వీళ్ళు కూలగొడతాం, బుల్డోజర్లు వస్తున్నాయి, మీ మీద దింపేస్తామంటే ఎట్లా కూర్చుంటాం? 100 మంది నీకు బలిసిన వాళ్ళు ఉండొచ్చు, మేము 1000 మంది లేని వాళ్ళం ఇక్కడ. ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కరం మేమేస్తేనే ఈ రోజు నువ్వు గద్ద మీద కూర్చున్నావేమో, కానీ మేము తలుచుకుంటే గద్ద మించి దింపుడు ఒక్క నిమిషం కాదు మాకు. రేవంత్ రెడ్డి అన్న, ఇది ఒక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే ఇక్కడికి వచ్చి నీ ఎలక్షన్స్ పెట్టండి, అప్పుడు ఎవరిదో చూసుకుందాం. ఇంతమంది రక్తంతో మీరు చూసుకుంటా అంటే మేము ఊకోము. ప్రతి ఒక్కరం 1 నెల అవుతుంది, 2 నెలల నుంచి మాకు కన్నీటి గాథ. ఎట్లా అంటే మేము ఒకరు నైట్ పడుకుంటామా తెలియదు, రాత్రి 9 నుంచి 2 గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఉన్న ఇల్లులు పోతే ఎట్లా బతకాలి, ఎక్కడ పోయి ఉండాలి? ఆయన ఉంటారా డబుల్ బెడ్రూమ్ లా? ఏ బెడ్రూమ్ లో పోయి ఉంటాడు ఆయన? ఆయనను పోయి ఉండమనండి. ఆయన పెళ్ళంనాల బిడ్డను తీసుకొని పోయి ఉన్నాక మేము అందరం పోతాం. అప్పుడు పొద్దున్న పోతాం. ఇవి కూలగొట్టుకున్న జాగాలు కాదు, కష్టపడి కట్టుకున్న ఇల్లులు. గజం గజంకి ఇన్ని పైసలు పోసి కట్టుకున్న ఇల్లులు మేము ప్రతి ఒక్కరం. ఈ రోజు మహాలక్ష్మి పథకం 6 పథకాలు అని తెచ్చిండు. ఎవరి కోసం తెచ్చిండు? అవి ఏం చేసిండు? అసలుకి రావడం మేనిఫెస్టో పెట్టిండు. మూసీని డెవలప్మెంట్ చేస్తాని పెట్టనే లేడు. మూసీ డెవలప్మెంట్ అంటే ఆ రోజు ఎవరు గెలిపేని కూడా గెలిపిపోతున్నాయి. హైదరాబాద్ లో ఆయన కోట్లు వల్లేవని ఆ కక్షతో చేస్తున్న ప్రణాళిక ఇది. ఆ రోజు చేసిన ప్రణాళికకి ఈ రోజు ప్రతీకారం తీర్చుకుంటుండు.